హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సోది ఎప్పటికీ ఉండేదే కదా అనుకోకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు అయితే నేను బెల్లం తొక్కు ప్రిపేర్ చేస్తున్నా మామిడికాయలతోటి. ఈరోజు అంటే ఇది ఈరోజటి వీడియో కాదు, ఇప్పటి వీడియో కాదు, దాదాపుగా 2 months అయిపోతుందేమో వీడియో షూట్ చేసి అయితే. కాకపోతే ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఏం లేదు. మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయింది, ఏంటా అని చూస్తూ ఉంటే తర్వాత అంటే నేను ఫొటోస్ ఏం తీయాలి, వీడియోస్ ఏం తీయాలి, ఈ మధ్యలో స్టోరేజ్ ఎలా ఫుల్ అవుతుంది అని ఎతుకుతూ ఉంటే అప్పుడు అర్థమైంది ఎప్పుడో తీసిన వీడియోస్ అన్నీ అలానే పెడుతున్నా, ఎడిట్ చేసి అప్లోడ్ చేసి డిలీట్ చేయటం లేదు అని. అందుకే ఇప్పుడైతే ఈ 2-3 డేస్ నుంచి అయితే పని పట్టుకొని మరీ వీడియోస్ అయితే తీస్తున్నా. ఎందుకంటే దసరా వస్తుంది కదా, అప్పుడు స్టోరేజ్ ఇష్యూస్ వస్తే వీడియోస్ తీయలేను కదా. దసరా కోసం ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది. చిన్నోని వల్ల చిన్నోడు ఇబ్బంది పెడుతుండన్నట్టు వీడియోస్ అయితే తీయలేదు. ఈ సోది అంతా మాకెందుకులే అనుకుంటున్నారా? ఇప్పుడైతే పచ్చడికి ప్రాసెస్ చెప్తా. మంచిగా మామిడికాయలు అయితే చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న. 1 కేజీ చెక్కు తీసుకొని కట్ చేసిన మామిడికాయ ముక్కలకి 1 కేజీ బెల్లం మాత్రమే నేను వాడుతున్నాను. వేరే వాళ్ళు 1.5 కేజీ 2 కేజీస్ వాడుకుంటారు. కొందరు 1/2 కేజీ కూడా వాడతారు. కాకపోతే నేను మాత్రం 1 కేజీకి 1 కేజీ వాడుకుంటున్నా. చెక్కు తీసుకొని అందులోనే బెల్లం చిన్న చిన్న తురుములాగా కొట్టేసుకొని 2 మిక్స్ చేసుకొని ఫస్ట్ మంచిగా, తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని వీడియోలో చూపించినట్టు కలుపుకుంటున్నా. మంచిగా కరిగిన తర్వాత దాంట్లో కొంచెం టేస్ట్ కోసమని ఒక 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకొని, కలర్ కోసం ఒక 1-2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నా. కారం అనేది ఎవరికైనా నచ్చకుంటే స్కిప్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా నోటిఫికేషన్స్ అయితే వెంటనే వస్తుంది. నీ వీడియోస్లలో ఏముంది అని అనుకుంటున్నారా? మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, అప్పుడు అవే పెడతాను. ఇప్పుడైతే నాకు తోచినవి పెడుతున్నా. బాయ్ బాయ్.